భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన దేవర దుమ్ము రేపుతోంది. ఆహా ఓహో అన్న రేంజ్ లో లేకపోయినా ఫ్యాన్స్ కు మాత్రం మంచి స్టఫ్ సినిమా. ఎన్టీఆర్ యాక్షన్, అనిరుద్ మ్యూజిక్, యాక్షన్ సీన్స్, కొన్ని చోట్ల కొరటాల టేకింగ్, ఇలా కొన్ని ఎలిమెంట్స్ ఆడియన్స్ ను బీభత్సంగా ఆకట్టుకున్నాయి. అందులోనూ 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సోలో సినిమా కావడంతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ హిందీలో వార్ 2 సినిమా చేస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ కి ఇది బాలీవుడ్ డెబ్యూ మూవీ. హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2లో తారక్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. దేవరాతో నార్త్ ఇండియన్ ఆడియన్స్ కూడా బాగా రీచ్ అయిన జూనియర్ ఇప్పుడు వార్ 2తో ఖచ్చితంగా బాలీవుడ్ లో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకోవడం ఖాయమనే మాట వినిపిస్తోంది. వార్ 2 మూవీ 2025లో థియేటర్స్ లోకి రానుంది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీని తారక్ ఇప్పటికే స్టార్ట్ చేశాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభంలో మొదలు కావచ్చని టాక్. 2026 జనవరికి ఈ మూవీ థియేటర్స్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీని తర్వాత మళ్లీ కొరటాల శివ దర్శకత్వంలో దేవరా పార్ట్ 2 రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తారక్ 2025 చివరిలో స్టార్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. కానీ ఈ మూవీ షూటింగ్ ఇంకా లేట్ అయ్యేలానే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లైనప్ లోకి చాలా మంది దర్శకులు వస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వెట్రిమారన్తో సినిమా ఉంటుందని ఎన్టీఆర్ కన్ఫర్మ్ చేశారు. వెట్రిమారన్ కూడా దీన్ని ధృవీకరించారు. ఇక జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఓ సినిమాలో నటించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల దర్శకుడు చెప్పిన కథకు యంగ్ టైగర్ ఓకే చెప్పారని సమాచారం. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నెల్సన్ దిలీప్ ఈ మూవీ చేయడానికి సిద్ధమవుతోన్నట్టు తెలుస్తోంది. వార్ 2, ప్రశాంత్ నీల్ చిత్రాల తర్వాతే ఇది పట్టాలెక్కనుందని టాక్. అలాగే దేవరా 2 చిత్రం ప్రారంభం కావడానికి కొరటాల శివ ఎక్కువ సమయాన్ని తీసుకునే అవకాశం ఉంది. దీంతో త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయాలని యంగ్ టైగర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి అరవింద సమేత వీరరాఘవ చేశారు. ఆ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఆ తర్వాత తారక్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు వస్తాయని ఫ్యాన్స్ భావించారు. RRR తర్వాత ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కాల్సి ఉన్న పలు కారణాలతో పట్టాలెక్కలేదు. ఆ తర్వాత ఆయనను పోయి రావలే హస్తినకు అనే సినిమా ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ అది నిరవధికంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు దేవరాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందనుకున్నా అందుకు ఇంకా లేట్ అవుతుందని, ఈలోగా త్రివిక్రమ్ తో మూవీ చేయబోతున్నట్టు సమాచారం. ఇటు త్రివిక్రమ్ బన్నీతో సినిమా చేయాలన్నా పుష్ప 2 విడుదలైన తర్వాత ఆయన కాస్తంత విరామం తీసుకునే అవకాశం కనబడుతోంది. దీంతో ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా తెరకెక్కనుందనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ముందుగా ఏ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి. ఒకవేళ ముందు త్రివిక్రమ్ తో మూవీ చేస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమంటూ కామెంట్లు వస్తున్నాయి. ఈ సినిమాకు తారక్ రెమ్యునరేషన్ కు బదులుగా లాభాల్లో వాటా తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం. అయితే దేవరా రిలీజ్ కు ముందు అందరిలోనూ ఒకటే టెన్షన్. రాజమౌళితో సినిమా తర్వాత హీరోలకు నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఉంది. అయితే ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడు జూనియర్. అంతేకాదు రిస్క్ అని తెలిసిన ఫ్లాప్ డైరెక్టర్ కూడా ఛాన్స్ ఇచ్చి వాళ్లకు కూడా ఎన్టీఆర్ బ్రేక్ ఇచ్చాడని గొప్పగా చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో జక్కన్న సెంటిమెంట్ ను బ్రేక్ చేసి దేవరతో హిట్ కొట్టిన జూనియర్ నెక్స్ట్ ఏ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు, థియేటర్లలోకి ఎప్పుడు వస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.